నా పేరు సింధుజ. నేను మీకు డ్రాయింగ్ చెప్తానికి వచ్చాను. మీకు అందరికీ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్టా? మీరు అందరు బొమ్మలు వేస్తారా? బాగా చాలా ఇంట్రెస్టింగ్గా బొమ్మలు వేయాలి అందరు. మనం నేర్చుకున్నాం ఇవాళ. అనిమల్స్ పేరు చెప్పండి. కాలేజ్లో అయితే ఉంటాయి అనిమల్స్. జీబ్రా ఇలాంటివి ఉంటాయి కదా. ఎలిఫెంట్, జిరాఫీ ఇలాంటివి ఉంటాయి కదా. ఎలిఫెంట్ చెప్పండి. పెద్ద చెవులు, పెద్ద పెద్ద దంతాలు, చాలా ఇంట్రెస్టింగ్ గా వెరైటీగా ఉంటది కదా. చూడడానికి భలే అనిపిస్తుంది కదా. ఏది ఎక్కి ఊరికి వేస్తే భలే అనిపిస్తుంది. పెద్ద ఉంటది హైట్ గా. మనం కదా మీరందరూ 4th క్లాస్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఊరికి వేస్తే ఎట్లా ఉంటది? భలే ఉంటది. మనం ఎక్కడ హైట్ మీద చూసినట్టు అందరు చిన్న చిన్నగా అనిపిస్తారు కదా. ఏది నేర్చుకున్నామా మరి? వేయడం ఎట్లా వేయడం? ఏంటి మన టాపిక్ వచ్చారు. సేమ్ యాజ్ టీజ్ మీకు ఎలా వేయాలో అందరికీ నేర్పిస్తాను. అందరు పక్కనే ఎగ్ షేప్ ఓవల్ షేప్ రౌండ్ వేసుకోవాలి. మీకు ఏర్పడుతుంది ఎలిఫెంట్ కొంచెం చెప్పంలో చిన్న ఇప్పుడు ఏం షేప్ ఉంది కదా, దీన్ని మనం లెగ్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. లెగ్స్ రెండే ఉన్నాయి, ఇంకా రెండు ఉండాలి కదా. బ్యాక్ సైడ్ ఉంటాయి. ఎట్లా పెడతాం మనం బ్యాక్ సైడ్? స్టెప్ బై స్టెప్ మళ్ళీ వెంటనే చేస్తేనే అర్థమవుతుంది. మీరు ఎలిఫెంట్ ఎక్కడెక్కడ చూస్తారు? డైరెక్ట్ మనం మ్యాచ్ చేసుకోవాలి. నిల్చుంది, గాల్లో నిల్చుందా? గ్రాస్ మీద నిల్చుంది. కాబట్టి మనం ఎలిఫెంట్కి ఒక బేస్ వేద్దాం. కింద ఇలా వేసి చిన్న గ్రాస్ లాగా పెడితే మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఎలిఫెంట్ అని. నీట్గా వస్తుంది. హోంవర్క్ చేసుకొని రావాలి. మంచి షీట్ మీద వేసుకొని రండి. A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ షీట్స్, వాటి మీద మంచిగా కలరింగ్ వేసుకొని. బాగుందా ఎలిఫెంట్? ఇవాళ క్లాస్ నచ్చిందా మీకు? అందరికీ ఎలిఫెంట్ ఎలా ఎలా తెలిసింది కదా. చిన్న టిప్స్, రెండు రౌండ్స్ వేసి M అనే అక్షరం వేసుకుంటే ఈజీగా 1 by 1 మనం ఎలిఫెంట్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు.